టైం చూసారా ఎంత అయిందో. మేము చేసే పనులు మీరు ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మా సుబ్బుగాడు నిద్రపోతున్నాడు, మా అన్నయ్య ఫోన్ చూసుకుంటున్నాడు, మా అమ్మ చూడండి. మమ్మీ పడుకుంటే వస్తుంది కానీ నిద్ర రావట్లా. ఏం చేయాలో అర్థం కాక చిట్టి పూరీలు చేస్తున్న. ఎక్కువ ఏం కాదు, జస్ట్ 10 పూరీలు అనుకోండి. ఫాస్ట్గా నాకు 3, జెన్నీకి 3, బెన్నీకి 3, సుబ్బుకి 1 అనమాట. మిగతా ఉన్నాయి రేపు మార్నింగ్ చేసుకుంటాం. అసలు మా అమ్మ ఎందుకు చేస్తుందంటే మా అమ్మ కాలు నొప్పులు ఉంటాయి, టైం పాస్ అవ్వట్లేదని చేస్తుందండి. మరి ఏం చేయను, ఇంకే చేయడానికి ఓపిక లేదు, అందుకే ఈ టైంలో ఇట్లా టైం పాస్ ఇలా చేస్తారు. అదే మమ్మీ స్పెషల్. ఇట్లా మళ్ళీ తినడానికి ఏం లేదు. యాక్చువల్గా చపాతీ అనుకున్నా, అది కాస్త చిట్టి పూరీలాగా అయిపోయినాయి. అంటే మైండ్ ఒక దగ్గర ఉండదుగా, డిప్రెషన్ అయిపోయినాయి. చేసేసా పూరీలు, ఇక పోయి కాల్చుకొని తినడం. పొడముండా చిట్టి తలకాయ రేపు పెట్టి కావాలి. నేనేం చేసుకోవాలి? ఒక తలకాయ ఇచ్చి తలకాయ అన్న తలకాయ ఇవ్వను, తలకాయ ఉంది. తలకాయ సూపర్ ఉంటుంది, పనికొస్తాయి కదా ముగ్గురు. సుమండలాగా. ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోతే గిన్నెలు కూడా తోమేస్తా. కానీ నాకు నిద్ర వస్తుంది కానీ నిద్ర రావట్లేదు. నిద్ర వస్తుంది కానీ నిద్ర రావట్లేదు. దిస్ ఈజ్ మై చిట్టి పూరీలు. దిస్ ఈజ్ మై నల్ల ఒక పూరి. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. హీట్ పెట్టేస్తాం. పూరీలన్నీ కంప్లీట్ అయిపోయి, ఎప్పుడు కూడా మనం ఇలా ఆయిల్ వాడుంటాం కదా, ఈ ఆయిల్ని ఆ స్టవ్ మీద అలాగే ఉంచేయద్దు, పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కింద బర్న్ అవుతూ ఉంటుంది కదా. ఇలా ఉన్న పూరి హోల్ ఇలా పెట్టి అట్లా ఎందుకు పెడతారు? లైట్గా షుగర్ ఇందులో డిప్ చేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి సుబ్బుని చూపి. సుబ్బు ఎక్స్ప్రెషన్, సుబ్బు చూడండి కాసుకోని ఉంది ఎదురుగా. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని గజ్జికాయలు సూపర్ ఉంది. సో గాయస్, ఇప్పుడైతే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. మీరు జూమ్లో చూసినట్లయితే మీ ఇంట్లో టీవీలో అద్దరు పగిలిపోయి ఉంటాయి. చూడండి ముసలి ముంగీస్ చూడండి పగిలిపోయి ఉంటాయి ఆల్రెడీ. బాయ్ చెప్పాలకి. జస్ట్ స్నాక్ టైప్ అంతే, బ్రేక్ఫాస్ట్ ఏం కాదు. పొద్దుపోక ఏది పాల్పోక చేయడం. బాయ్ గాయస్. సో గాయస్, ఇప్పుడు మా అమ్మ అయితే ఇప్పుడు హోల్ పెట్టింది, అట్లా మనం కూడా పెట్టుకుందాం. ఇట్లా మనకు అలవాటు లేదు. నేను అక్కడక్కడ చాలే. ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫోల్డ్ చేసి ఇట్లాగా మడత పెట్టు. నేను ఇప్పుడు ఎక్కడ మడత పెట్టా? ఎస్, ఇరిగిపోయింది. పర్వాలేదు, ఇప్పుడు తిన్నాం. పడిపోతున్నాయి. ప్రాబ్లం. నీకు కూడా కావాలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. పూరీలు అయితే బాగున్నాయి, కానీ అట్లా తింటే నాకు నచ్చలా. నీకు తినడం రావట్లా? చూడు, నాకు పెట్టకుండా తింటా ఉన్నారని మా ఊడు ఎట్లా చూస్తా ఉన్నాడు. వస్తాడు ఇప్పుడు, యుద్ధం చేస్తాడు. ఎందుకు రాస్తున్నావా? నేను కప్పు తెచ్చుకుంటా. మొత్తం 11 పూరీలు చేశాను. మా ముగ్గురికి 3 సుబ్బుకి 1 పూరి. పిజ్జా అయిపోయినాయి. చిట్టి పూరీలో జస్ట్ 11 చేసాం, లప్పలాడిచ్చేసాం. నాది పిజ్జా గైస్. బాబు దేనికైనా ఈజీగా చేస్తాడు. సుబ్బుకి ఆల్రెడీ 2 అని ఫిక్స్ చేసాం, కానీ అందులో 1 వేసాం. ఎందుకంటే నైట్ టైం ఆమెను ఎందుకు టార్గెట్ చేయాలని. ఇవిడు చూడు, అన్నవరం ప్రసాదం తిన్నట్టు రవ్వంత గిన్నెలు వేసుకుని తింటా ఉంటది తెల్లదాకా. ఫైనల్ పూరి, యూ గెట్ ఫైనల్ పూరి బేబీ జెన్నీ. మొత్తానికి ఎలా ఉన్నాయి బెన్నీ? చబా, ఎప్పుడు అదే కూత ఆకలి. నిజానికి నాకు మార్నింగ్ చాలా పని ఉంది. ఇప్పుడు చూస్తే టైం 1:30 అవుతుంది. ఇప్పుడు పడుకుంటే ఎప్పుడు లేస్తానో తెలీదు. అందుకనే గిన్నెలన్నీ తోమేసి శుభ్రం చేసుకొని కిచెన్ అంతా క్లీన్ పెట్టేసుకొని మార్నింగ్ లేచి నా పని నేను చేసుకొని వెళ్ళిపోవచ్చు.
1:30 అయిపోయింది టైము. నిజంగా నాకు ఒక స్లీపింగ్ ప్రాబ్లం ఉంది. చాలా అంటే చాలా ట్రై చేసా, టిప్స్ పాటించాను, నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, అయినా సరే కంటి మీద కునుకు రావట్లేదు. సమ్ మెడిసిన్ వాడుతున్నాను, అయినా సరే కంటి మీద కునుకు రావట్లేదు. నాకేం చేయాలో అర్థం కాక మార్నింగ్ చేసుకునే పనులు కూడా ఈ టైంలో స్టార్ట్ చేస్తున్నా. గిన్నెలు తమ్మడం, వాకిలి చిమ్మడం, ముగ్గులు వేసేయడం, ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటున్నా. మోస్ట్లీ ఒక 5-5:30కి అప్పుడు తూగొస్తుంది. అప్పుడు వండుకొని మళ్ళీ ఎప్పుడు లేచి ఎప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇన్ని రోజులు అంటే హాలిడేస్ కాబట్టి నడిచింది, ఇప్పుడు నడవదు కదా సీరియస్గా. ఇంకా బెన్నీది హాస్టల్ జాయినింగ్ అనేది అయిపోయిందంటే కనుక ఫాల్ నేను వెళ్ళేది హాస్పిటల్గా వెళ్తాను. యాక్చువల్గా ఎప్పుడో వెళ్ళేదాన్ని, కానీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో, ఏం టెస్టులు చేస్తారో, ఏం లేని డౌట్స్ నా బుర్రలో తిడతారో, తోస్తారేమోనన్న భయంతో పోవట్లేను. కానీ ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను సేమ్ ఈ ప్రాబ్లం మీదనే. ఇన్స్టా రీలు ఇట్లా షార్ట్స్ పోస్ట్ చేశాను, కానీ అందరు బ్యాడ్ కామెంట్స్, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడతారో నాకు తెలీదు. అవతల వాళ్ళ ప్రాబ్లమ్ని ఎందుకు అలా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఎవరైనా సమ్ సలహాలు ఇస్తారు కదా, అవి పాటిద్దాం. నేను మోస్ట్ ఆఫ్ ది గుడ్ కామెంట్స్ నేను తీసుకొని పాజిటివ్గా పెట్టినాను, అవి నేను ఆచరిస్తున్నాను కూడా. అయినా లేదు, నేను అసలు ఒక్క పూట అన్నం తినడమే కష్టం, అలాంటిది తింటున్నాను తెలుసా. కడుపు నిండా అన్నం అన్నా తింటే నిద్ర పడుతుందేమోనని అవ్వట్లేదు. నీవే ఇంకా కొద్ది రోజులే బెన్నీ హాస్టల్కి వెళ్తే, అప్పుడు హాస్పిటల్కి వెళ్తాను, అక్కడైనా చెప్తారేమో సరైన రీజన్ ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఇంకా పడుకుంటా. 1:45 అవుతుంది టైము. మళ్ళీ కాసేపు అట్లా దొరలాలి. నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి, 5:30 to 6 కల్లా లేవాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇక్కడ నుంచి వెళ్ళేది ఉంది ఒక దగ్గరికి, అప్పుడు అది వేరే వ్లాగ్ పోస్ట్ చేస్తాను, మీకు యూస్ఫుల్ అవుతుంది. సరేనా? ప్రస్తుతానికైతే అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.